హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఈ చిన్న స్క్వేర్ చేశాను 8 పెటల్స్ తోటి. చిన్నది ఎలా తయారు చేసామో ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? త్రీ కలర్స్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ఈ కలర్తో స్టార్ట్. ఓకేనా? ఫస్ట్ మ్యాజిక్ సర్కిల్ వేస్తున్నాను. 2 రౌండ్స్ వేసాను. 8 డబుల్ క్రోషియా చేస్తున్నాను. ఎయిట్ వేసాను. ఓకేనా? టైట్గా లాగేసి స్లిప్ నాట్ వేద్దాం. ఫోర్త్ స్టిచ్లో స్లిప్ నాట్ వేసి కట్ చేస్తాం. బ్యాక్ సైడ్ లాగేద్దాం. ఓకేనా? ఇక్కడ ఒక రింగ్లో స్టిచ్ తీసుకొని థ్రెడ్ యార్న్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ స్లిప్ నాట్ వేద్దాము. స్లిప్ నాట్ వేసి 2 చైన్స్ వేసాను. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ చైన్లోకి హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా చేయాలి. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ డబుల్ క్రోషియా చేయాలి. డబుల్ క్రోషియా చేసి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా చేయాలి. ఇక్కడ 4 రింగ్స్ వచ్చాయి కదా. 4 రింగ్స్ని హ్యాండ్ ఓవర్ చేసి లూప్స్లో నుంచి తీసుకొని రావాలి. ఓకేనా? మళ్ళీ 2 చైన్స్ వేసాను. పైన 2 చైన్స్ వేసి మళ్ళీ సేమ్ పక్కన సెకండ్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి సేమ్ ప్రాసెస్ డబుల్ క్రోషియా చేయాలి. డబుల్ క్రోషియా 4 టైమ్స్ చేయాలి. ఇక్కడ కూడా 4 టైమ్స్ చేసి ఇక్కడ 5 రింగ్స్ వచ్చాయి పైన. ఓకేనా? హ్యాండ్ ఓవర్ చేసి లూప్స్లో నుంచి తీసుకొని రావాలి. పైన 2 చైన్స్ వేయాలి. ఇలాగే మనం మొత్తం చేయాలి. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసి 2 లూప్స్లో నుంచి తీసుకొని రావాలి. హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా చేయాలి. హ్యాండ్ ఓవర్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా చేస్తున్నాను. హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా, హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా, హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా. ఇక్కడ 4 వచ్చాయి. 4 రింగ్స్ వచ్చాయి. 4 లూప్స్ పైన 5th 5 లూప్స్లో నుంచి హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత 2 రింగ్స్ వేయాలి. ఓకేనా? సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేసేద్దాము. మొత్తం అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈ రింగ్లో డబుల్ క్రోషియా చేసేద్దాం. ఇంకా లాస్ట్ వన్. నేను ఒక వీడియో చేశాను స్క్వేర్ని.
ఫ్లవర్ మేకింగ్ చేశాను. ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక్కడ స్లిప్ నాట్ వేసి కట్ చేస్తాను. ఓకేనా. బ్యాగ్ మేకింగ్ చేశాను. ఇదే ఫ్లవర్ ప్యాటర్న్ ఉపయోగించి ఇది అయిపోయింది. మిడిల్లో ఫ్లవర్ వచ్చేసింది. సైడ్ వేద్దాం ఇప్పుడు. ఓకేనా. ఆరెంజ్ తీసుకున్నాను. ఈ గ్యాప్లో వేద్దాము. ఓకేనా. ఈ గ్యాప్లో తీసుకోవాలి. గ్యాప్లో ఫస్ట్ స్లిప్ నాట్ వేసి ఇక్కడ 2 చైన్స్ వేసి వేసాను. తర్వాత డబుల్ క్రోషియా 3 టైమ్స్ చేయాలి. ఓకేనా. 1 2 ఇక్కడ ఆల్రెడీ 1 టైం చైన్స్ వేసాం కదా, ఇక్కడ స్కిప్ చేసి వదిలేసేయాలి. నెక్స్ట్ చైన్లో ఇక్కడ డబుల్ క్రోషియా చేయాలి. ఇక్కడ డబుల్ క్రోషియా 3 టైమ్స్ చేయాలి. తర్వాత ఇక్కడ 2 చైన్స్ వేసి ఇక్కడ మళ్ళీ సేమ్ ప్లేస్లో డబుల్ క్రోషియా ఇక్కడే చేయాలి. ఈ గ్యాప్లోనే డబుల్ క్రోషియా ఇంకొకసారి చేయాలి. మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ వేసిన తర్వాత డబుల్ క్రోషియా 3 టైమ్స్ మళ్ళీ చేయాలి. సేమ్ ప్లేస్లో ఇక్కడే చేయాలి. సేమ్ ప్లేస్లో 3 టైమ్స్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషియా డబుల్ క్రోషియా 3 టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్ చేయాలి. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ ఈ గ్యాప్లో ప్రతి రింగ్లో ప్రతి గ్యాప్లో కూడా మనము ఈ గ్యాప్లో 3 టైమ్స్ డబుల్ క్రోషియా అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 6 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. కార్నర్స్లో మనకి 6 టైమ్స్ వస్తుంది. మనం స్క్వేర్ కదా చేస్తుంది, అందువల్ల మనకి 6 టైమ్స్ వేయాలి కార్నర్స్లో. ఓకేనా. 3 టైమ్స్ ఇక్కడ వేసి తర్వాత 3 టైమ్స్ డబుల్ క్రోషియా చేశాక తర్వాత 2 చైన్స్ వేసాను. తర్వాత మళ్ళీ డబుల్ క్రోషియా 3 టైమ్స్ చేయాలి. తర్వాత ఇక్కడ 3 టైమ్స్ చేయాలి. తర్వాత డబుల్ క్రోషియా ఇక్కడ 6 టైమ్స్ చేయాలి. త్రీ టైమ్స్ 2 చైన్స్ మళ్ళీ డబుల్ క్రోషియా. ఓకేనా. చూడండి స్క్వేర్ లాగా వచ్చింది. ఇక్కడ మనకి అర్థమవుతుంది కదా. ఓకేనా. మళ్ళీ ఈ కంటిన్యూషన్ చేసేయాలి. ఇలాగే సేమ్ ఇలాగే రిపీట్ అవుతుంది ఇక్కడే. వేసిన తర్వాత 2 చైన్ ఇక్కడ 2 చైన్స్ వేసి
మళ్ళీ త్రిబుల్ క్రోషియా 1 టైం చేయాలి, 3 టైమ్స్ చేయాలి. త్రిబుల్ క్రోషియా 3 టైమ్స్. ఓకేనా, ఇదిగోండి క్యాప్. ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి, ఇక్కడ వేసి కట్ చేసేయాలి. ఓకేనా, మనకి స్క్వేర్ వచ్చేసింది. ఇంకా బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేసేద్దాము. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.